ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుతున్నాను. గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, చిరకాల మిత్రులు గౌరవనీయులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మిత్రులు సీతారాం యేచూరి గారు, అరవింద్, తర్వాత మన తెలుగులో అద్భుతంగా ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసి ఈ పుస్తకాన్ని మనకు అందించినటువంటి అల్లూరి భాస్కరం గారికి, విక్రమ్ గారికి, శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డి గారికి, మిత్రులందరికీ నమస్కారం. నమ్మశక్యంగా లేదు, జైపాల్ రెడ్డి గారు భౌతికంగా మన మధ్యన లేక 1 సంవత్సరం గడిచిపోయింది. నాకున్న 50 సంవత్సరాల సుదీర్ఘమైన వ్యక్తిగత అనుబంధం గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికి సమయం లేదు, సందర్భం కూడా కాదు. కార్యక్షేత్రం వేరైనా కర్మభూమి ఒకటే కనుక ఎన్నో 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 విషయాల మీద చర్చ, వాదం, వివాదం, సంవాదం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. ఎప్పుడు మాట్లాడినా, ఎన్నిసార్లు చర్చించినా ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకొని రావడం. నేను ఎప్పుడు ఆయనకు ఇచ్చేది అనేది ఉండకపోయేది, ఎప్పుడు నేర్చుకొని రావడం. ఈ పుస్తకం రాసేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు ముసాయిదా, ఆ డ్రాఫ్ట్ చాలాసార్లు ఆయన నాకు పంపించడం, నేను చూడడం, దాని మీద చర్చించడం జరిగింది. ఆయన ఒక శిఖర సమానుడు. ఆయన రాజనీతిజ్ఞుల్లో తాత్వికుడు, తాత్వికులలో రాజనీతిజ్ఞుడు, గొప్ప ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి మనిషి. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో తెలిసో తెలియకనో రాజకీయాల గురించి చులకనగా కాకున్నా, అంత గౌరవంగా మాట్లాడకపోతే ఒక మాట అనేవాడు: పొలిటికల్ ప్రాసెసెస్, రాజనీతి ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలుగుతాయి. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, మంచి చెడ్డలు ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ రాజకీయ ప్రక్రియను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. Because that is the process which ultimately will influence the course of events and destiny of this country. దాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, మార్పులు ఏం తీసుకురావాలి, మార్పులు చేర్పులే ఉండాలని ఆలోచించాలి. కానీ రాజకీయ ప్రక్రియను ఎప్పుడు అవహేళన కూడా చేయడం మంచిది కాదు అని చెప్తుండేవాడు. అంత గొప్ప ప్రజాస్వామ్యవాది. ఈ 10 భావజాలాలు ఆయన కలం అందించినటువంటి ఒక అద్భుతం. నేటి ప్రపంచ స్థితిగతులను ఆకలింపు చేసుకోవడానికి బుద్ధిజీవులకు, రాజనీతి శాస్త్రజ్ఞులకు, సామాజిక శాస్త్రవేత్తలకు, మామూలు మనిషికి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటదో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ 10 భావజాలాల గురించి ఇక్కడ విశ్లేషించడం సాధ్యం కాదు. దానికి మళ్ళీ ఎప్పుడో ఎక్కడనో ఇది జరుగుతూనే ఉంటుంది. తర్కించడం కూడా సాధ్యం కాదు. ఒక 2 విషయాలను రేఖామాత్రంగా స్పృశించి నా అభిప్రాయాన్ని ముగిస్తాను.
ఆయన మొదలు మాట్లాడింది ఒకటి జాతీయవాదం. ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రాచీన భారతదేశం అభివృద్ధి చేసిన జాతీయ రాజ్యం ఎలాంటిదన్న సంబంధం లేకుండా ఈ దేశ భౌగోళిక స్థితి, దాని నైసర్గిక స్వరూపమే ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించిందని చెప్తూ, చిన్న చిన్న గణతంత్రాలు పూర్వం ఉన్న చంద్రగుప్తుడు అశోకుని కాలానికి వచ్చే వరకు ఒక మహాసామ్రాజ్యంగా విస్తరించి, తర్వాత మళ్ళీ అక్బర్ చక్రవర్తి కాలం వరకు ప్రపంచంలో మరి ఏ సామ్రాజ్యం అంత ఎత్తుకు ఎదగలేనంత ఎదిగింది భారతదేశం. అయితే భారత ఏకీకరణవాదం మొఘలు పాలన అంతరించిన తర్వాత కొంత బలహీనపడి మళ్ళీ స్వాతంత్ర పోరాటంలో స్వేచ్ఛా స్వాతంత్రాల కొరకు జరిగిన పోరాటం మళ్ళీ అది ఒక జాతీయవాదాన్ని ప్రేరేపించి, అయితే రెండు మాటలు అంటాడు, ఇది ఒక ఆధునిక ఉద్యమం తప్ప మరొకటి కాదు జాతీయవాదం. తాను విశ్లేషిస్తూ మితిమీరిన జాతీయవాదం చర్చిపెట్టిన వ్యతిరేక ఫలితాలను ప్రపంచ యుద్ధాల రూపంలో మనం చవి చూడాల్సి వచ్చింది. ఇది అందరం అర్థం చేసుకోవాలి అని ఒక మాట అంటాడు ఆయన. అన్ని ఉత్తమ లక్ష్యంతో మొదలైనటువంటి ప్రతి చర్య ఉన్నట్లే జాతీయవాదంలో కూడా మంచి చెడులు ఉంటాయి. ఎందుకు వినియోగించాలన్న దానిపై ఫలితాల స్వభావం ఆధారపడి ఉంటుంది. వలస పాలనకు వ్యతిరేకంగా అణగారిన ప్రజల స్వాతంత్రం కొరకు జరిగినటువంటి పోరాటం, అది దారితీసిన జాతీయవాదం విముక్తి మంత్రంగా పనిచేసి, అయితే అదే సమయంలో ఇతర జన సమూహాలను జయించడానికి ప్రయోగించినప్పుడు బానిసలను సృష్టించే సాధనమైంది. ఇది ఆయన జాతీయవాదాన్ని అర్థం చేసుకున్నటువంటి తీరు. ఎవరెన్ని మాటలు చెప్పినా ఒక మాట అంటాడు ఆయన, దేశాల లోపల జాతుల మధ్య ఘర్షణలు చల్లార్చడానికి అంతర్జాతీయ మానవతావాదాన్ని పునరుద్ధరించి బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక శృతిమెత్తకెందుకు బాగానే గట్టిగానే చెప్తాడు. హాస్యోక్తులతో పాటు ఆయన చతురోక్తులతో పాటు చెప్పేటప్పుడు చాలా నిష్కర్షగా కూడా చెప్పేవాడు. హద్దు దాటితే జాతీయవాదం యుద్ధోన్మాదానికి దారితీస్తుందని హిట్లర్ ఒక ఉదాహరణ నిరూపించి, అయితే అక్కడ ఒక మాట అంటాడు ఆయన, అది ఏదో ఒకసారి మాత్రమే సంబంధించగల జరిగేటువంటి పరిణామం, అదొక అసాధారణ పరిణామం అనుకుంటే పొరపాటు. ప్రతి దేశపు ఆలోచనలో ఏములో అలాంటి, ఈ మాట మాత్రం ఆయనదే, అలాంటి దయ్యాలు వేలాడుతూనే ఉంటాయి అని అక్కడ బ్రెక్సిట్ గురించి, ట్రంప్ స్థానికవాదం గురించి చెప్తాడు ఆయన. అందులో ఇమిడి ఉన్నది ఏమిటి అంటే అది చూస్తే మాత్రం తెలుస్తుంది. ఈ పోటీ ప్రపంచ ప్రళయానికి దారితీసే అన్ని సంకేతాలను ఇస్తుంది అని అంటారు. ఆయన గొప్ప ప్రజాస్వామ్యవాది అయ్యుండి నాకెందుకో 50 సంవత్సరాలు ఆయన పార్లమెంటరీ ప్రక్రియతో అవినాభావ సంబంధం, విడదీయలేనటువంటి సంబంధం గొప్ప పార్లమెంటరీ. ప్రజాస్వామ్యం గురించి రాస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయన అనుభవాలను ఎక్కడ ఎందుకో చెప్పలేరు.
ఈ విషయం మీద నేను ఆయనతో చర్చిస్తా ఉండని చూద్దాము ఎక్కడన్నా అవకాశం ఉంటే. నేను వ్యక్తిగతంగా మీ అనుభవాలే కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథ ప్రక్రియ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఏ విధంగా ముందుకు పోతుంది. ఎందుకొరకంటే మనదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నమాట వాస్తవం. బట్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం. పార్లమెంట్ ఈజ్ నాట్ సావరిన్. Parliament is supreme so far as the lawmaking is concerned. It is the constitution which is supreme. రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. దీని మీద మీరు రాస్తే బాగుంటుంది అని ఆయనతో చర్చించడం జరిగింది. సుదీర్ఘంగానే దాని గురించి చర్చించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, మాగ్నా కార్టా, తర్వాత అమెరికన్ విప్లవం స్వాతంత్ర ఆకాంక్షతో ప్రేరణ పొందినప్పటికీ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం దిశగా జరిగిన తొలి భారీ ప్రయోగం అంటాడు. రాజ్యాంగబద్ధము ప్రజాస్వామికమైన ప్రభుత్వం ముందుకు తేవడమే దానికి ఒక ప్రాముఖ్యత. అయితే మనది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ. కానీ పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీలో కూడా రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీ డెమోక్రసీ. ఆ ప్రజాస్వామ్యాన్ని విశ్లేషిస్తూ ఒక మాట అంటాడు ఆయన. ఉంటూను ఒక మాట అంటాడు, ఉదారవాదం లోపించిన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికే ఒక వైరుధ్యం. If it's not a liberal democracy, it's not a democracy. It's a contradiction in terms, according to him. చాలా గొప్ప మాట. అయితే ఏం జరుగుతుంది మన దగ్గరనే కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుంది? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ పాలన ఎట్లా జరుగుతుంది? రిపబ్లిక్ ఆఫ్ టర్కీ గొప్ప దేశం, ప్రజాస్వామ్య దేశం. హాగియా సోఫియా 1500 సంవత్సరాల ఒక నిర్మాణ విజ్ఞానానికి మచ్చతునక. మొదలు కథీడ్రల్, చర్చి. మహమూద్ II వస్తాడు, కాన్స్టాంటినోపల్ కూలిపోతుంది. అదే కట్టడం, అదే చారిత్రక కట్టడం ఇస్లామిక్ ప్రార్థనా మందిరంగా మారిపోతుంది. కమల్ అటాటర్క్ వస్తాడు, దాన్ని ఒక మ్యూజియం కింద మార్చేస్తాడు. ఇది భావితరాలకు చిన్నంగా ఉండాలి. మళ్ళీ 4 రోజుల కిందనో వారం రోజుల కిందనో మళ్ళీ అదొక ప్రార్థనా మందిరం. అంటే ఏంటి? విలువలేని రాజకీయాల్లో పాలకులను బట్టి ప్రార్థనా స్థలాల స్వరూపం, స్వభావాలు మారిపోతుంటాయా? ఇక్కడ ఒక నైతికమైనటువంటి సమస్య ఉత్పన్నం అవుతుంది అని చెప్పి అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనం ఎన్నుకున్నటువంటి లక్ష్యమే కాదు, మార్గం కూడా అంతే ముఖ్యం. ఆ మార్గం ముఖ్యం కానప్పుడు లక్ష్యం ఎంత గొప్పదైనా సరే నేను గౌరవించను. రాజ్యాంగ వ్యవస్థలు విఫలం కాకూడదు అంటే సీతారాం గారు ఏమంటారో నాకు తెలియదు, కానీ రాజకీయ పార్టీలు మళ్ళీ ఒకసారి వాళ్ళ పాత్రను బేరీజు వేసుకొని పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. రాజ్యాంగ సాంప్రదాయం, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్, నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. గవర్నీయులు, ఉపరాష్ట్రపతి గారు తన స్థానంలో కూర్చున్నప్పుడు సాంప్రదాయాలను, రాజ్యాంగ ఆనవాయితీలను అవి ఎక్కడ రాసి ఉండవు.
Constitutional conventions are to be respected. So also constitutional morality, రాజ్యాంగ నైతికత. ఈ రెండూ లేకపోతే, ఈ రెండిటిని గనక మనం అనుసరించకపోతే ప్రజాస్వామ్యం అంటే ఉండిపోతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే కాగితం మీద ఎవరికి చూసినట్టు వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు రాకూడదంటే అందరం బాధ్యతాయుతంగా ఈ సంక్లిష్టమైన సమయంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక సామాన్య పౌరునిగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇంకా నాకు ఇచ్చిన 7 నిమిషాల కన్నా ఎక్కువైపోయింది. ఈ అపూర్వమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి అంతన్ వారికి, మిత్రులు అరవింద్కు, శ్రీమతి లక్ష్మీ జైపాల్ గారికి నమస్కరిస్తూ సెలవు. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.